లకు మద్యం దుకాణాల్లో 10% వాటా ఇస్తానని ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే చెప్పామో అదేవిధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏదైతే 10% గీత కార్మికులకు మద్యం దుకాణాలు ఇస్తామని చెప్పామో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందో ఆ హామీని జియో నెంబర్ 13 ద్వారా 21/1/2025 తేదీన 10% వాటా గీత కార్మికులకు ఇస్తూ జియో ఇవ్వటమే కాకుండా ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ ఇందుకు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి, ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మాట నిలబెట్టుకున్నటువంటి జీవో గౌడ కులస్తులకు ఆసరా, గౌడ కులస్తులకు ఒక అండ, చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే 10% అని చెప్పామో ఈరోజు రాష్ట్రంలో 3,396 ఉంటే 335 షాపుల్ని గౌడ కులస్తులకు ఇవ్వటమే కాకుండా ఈరోజు గీత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది. గీత వృత్తి కనుమరుగైపోతూ ఉంది. ఈ పరిస్థితుల్లో 10% వాటా 335 షాపులు ఇవ్వటమే కాకుండా లైసెన్స్ ఫీజులో 50% రాయితీ కూడా ఇస్తామన్నారు. ఇది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. ఇది మంచి ప్రభుత్వం, మాకు అండగా ఉన్న ప్రభుత్వం, మా గీత కులాలను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం. మేము శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఇవాళ చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. గతంలో మనం చూసాం వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా చేశారు, లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని. తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ ప్రభుత్వంలో గీసేవాణిదే చెట్టు అయితే దోపిడీ చేసేదే పాలసీ అనే విధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం సొంత వ్యాపారంలాగా మద్యం దుకాణాలు చేశారు. ఆ లెక్కర తాకి కొన్ని 50,000 పైచీలకు చనిపోయారు. అదేవిధంగా లక్షలాది మంది రోగాలను బారిన పడ్డారు. అంతేకాదు ఇవాళ ఏదైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు వైసీపీ ప్రభుత్వంలో. ఎందుకంటే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే 50 కిలోమీటర్ల ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఆ లోపు ఎక్కడా కూడా వ్యాపారం చేయటానికి లేదు, కళ్ళు గీయటానికి లేదని చెప్పి జీవో తెచ్చారు ఆనాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ కళ్ళు దుకాణాలకు 100 కిలోమీటర్ల దూరంలో వరకు కూడా వ్యాపారం చేయటానికి లేదని ఆయన జీవో తీసుకొచ్చారు. ఈ విధంగా గీత కార్మికులను ఇబ్బంది పెట్టడమే కాకుండా చెట్టుపై పడితే ఒక పాలసీ తెచ్చాడు ఆయన. గతం తెలుగుదేశం ప్రభుత్వం చెట్టుపై పడిన వాళ్ళు ఎవరైతే పడ్డారో 5 లక్షలు ఇస్తే మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి ఆనాడు 55 మంది చెట్టుపై పడి నుండి చనిపోతే ఒక్క చనిపోయిన వ్యక్తికి కూడా డబ్బులు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. అంతేకాదు కోవిడ్ సమయంలో, కోవిడ్ వచ్చినప్పుడు నిజంగా కళ్ళు గీసుకొని బతుకుతూ ఉంటే గ్రామాల్లో నానా ఇబ్బందులు పడతా ఉంటే కళ్ళు గీటాకి లేదని చెప్పి కేసులు పెట్టి నానా హింసలు పెట్టారు వాళ్ళని. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఒక్కడే వెళ్ళి గీసుకుంటాడు. అది ఆ రోజున నిజంగా చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు, కళ్ళు తాగితే ఇంకా మంచిది కోవిడ్ సమయంలో అని కూడా చెప్పారు.
అంతేకాదు మా బిడ్డ అమర్నాథ్ గౌడ్ని అత్యంత కిరాతకంగా కేవలం తల్లి చెల్లిని ఇబ్బంది పెడుతున్నారని అడిగితే దారుణంగా హత్య చేస్తే కనీసం స్పందించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ మమ్మల్ని కక్ష సాధించారు. మాకున్నటువంటి ఏదైతే నిధులు విధులు ఉండేవో మొత్తాన్ని కూడా తీసేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం గీత కార్మికులకు ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకంటే తెలుగుదేశం హయాంలోనే ఆనాడు 14-19 మధ్యన 50 సంవత్సరాలకే పెన్షన్ పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అదేవిధంగా ఆనాడు చెట్టు పన్ను ఉండేది, కిస్తీలుండే, అవన్నీ కూడా రద్దు చేశారు గీత కార్మికులకి. అంతేకాకుండా చంద్రన్న బీమా కింద ఎవరు పడ్డా కూడా 5 లక్షల రూపాయలు తాడి చెట్టు మీద నుండి పడి చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అంతేకాకుండా ఆదరణ పథకం కింద రెండో ఫేజ్లో సైకిల్ కానీ అదేవిధంగా 10,000 రూపాయలు క్యాష్ ఇచ్చి ఆ గీత కార్మికులకు 1,00,000 మందికి ఆ రోజు ఆదుకోవటం జరిగిందని తెలియజేసుకుంటూ ఆనాడు గీత కార్పొరేషన్ ద్వారా తాత జయప్రకాష్ నారాయణ గారు ఉంటే 105 కోట్ల రూపాయలు గీత కార్మికుల సంక్షేమానికి ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాదు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే గీత కార్మికుల గురించి ఆలోచించాడు. ఆయన ఆనాడు ఒక ఆలోచన చేసి రంపచోడవరం దగ్గర మరి పందిరి మామిడి ఏదైతే ఉందో 60 ఎకరాలు భూమి కేటాయించి తాటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే ఆనాడు తాటి పరిశోధనా కేంద్రం ద్వారా నీరా కానీ తాటి బెల్లం కానీ ఈ ఉత్పత్తులు రావాలని చెప్పి మహానుభావుడు ఆనాడే కలగన్నాడు. కానీ దాన్ని ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పడేసింది. ఇవాళ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మేము గీత కార్మికుల సంక్షేమం కోసం రాబోయేటువంటి రోజుల్లో నీరాను ప్రోత్సహిస్తాం, తాటి ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం, తాటి ఉత్పత్తులను పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మా నారా లోకేష్ బాబు గారు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారో అందులో భాగంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా దీంట్లో కూడా తీసుకొచ్చి ఈ యొక్క పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే బీసీ కులాలు ఉన్నాయో ఈ బీసీ కులాలన్నీ కూడా వృత్తులు చేసుకుని బతికేటువంటి పరిస్థితులు ఉండే. వారు విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉండే. కానీ మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత ఎంతోమంది బీసీలు రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందుకెళ్ళటం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% దాన్ని పెంచారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ 10% తగ్గించారు దుర్మార్గుడు. ఈరోజు దానికోసం కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బీసీలకు ఇవాళ ఎంతోమంది బీసీలకు ఇవాళ రాజకీయ భవిష్యత్తు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా బీసీలు మరి ఆర్థికంగా కానీ విద్యాపరంగా ముందుకెళ్లాలని విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి బీసీ బిడ్డలని ఇతర దేశాలకు కూడా వెళ్ళి విదేశీ విద్య పెట్టి చదువుకునే విధంగా చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణలు చేయటం వల్ల ఇవాళ బీసీలు ఎంతోమంది యువకులు చదువుకుని ఇవాళ విదేశాల్లో ఉన్నారు, చదువుకుని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. అనేక రంగాలుగా వృత్తులు మరి కొంత వృత్తులు ఏదైతే ఉన్నాయో ఆ వృత్తులకు నైపుణ్యం కల్పించి వృత్తులను ఇంకా వ్యాపారంగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఇవాళ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలోనే ఈ ఎన్డీఏ ప్రభుత్వం 39,007 కోట్ల బడ్జెట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం. రేపు రాబోయేటువంటి రోజుల్లో లక్షలాది మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వబోతా ఉన్నాం, పాడి గేదెలను ఇవ్వబోతా ఉన్నాం, గొర్రెల పెంపకం ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి జనరిక్ మెడికల్ షాపులు 50% రాయితీతో ఇవ్వబోతా ఉన్నాం. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున బీసీ కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం.